వైసీపీలో బాస్ గీచిన గీత దాటరు ఎవరు. అలాగే బాస్ ఎంత చెప్తే అంతే. బాస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే ఫస్ట్ నుంచి మొన్న మధ్య విజయసాయి రెడ్డి అన్నట్టు 1 నుంచి 2000 వరకు ఆయన నెంబర్ 2000 అయ్యి ఉండొచ్చు. ఎంతమంది ఉంటే అంతమంది కూడా జగన్మోహన్ రెడ్డి తర్వాతే ఎవరైనా. అంతే తప్ప సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేస్ అనేది ఉండదు వైసీపీలో. మొదటి నుంచి చివరి వరకు కూడా జగన్మోహన్ నిర్ణయమే. ఆయన ఏది చెప్పినా అది తూచా పాటించాల్సిందే. అంతకుమించి వేరేది లేదు. అయితే ఇప్పుడు జగన్కి ఎదురు చెప్పడానికే భయపడేవారు. జగన్ నిర్ణయాలను ఎవరు ఎదిరించేవారు కదా. ఆయన చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఓటమి పాలయ్యారో, ఎప్పుడైతే అధికారానికి దూరం అయ్యారో, ఇప్పుడు జగన్ నిర్ణయాలను కూడా తప్పుపడుతున్నారంట కొంతమంది నాయకులు. ఇప్పుడు తాజాగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన అలాగే అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బాగుండేది. మళ్ళీ అవకాశం వస్తే ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి. మోడీ నిర్ణయాలకి ఫిదా అవుతున్నారు జనం అందరూ. బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే అధికారంలోకి వస్తాం అని చెప్పి ఆయన మాట్లాడారు. అలాగే మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి కూడా జగన్ అతి మంచితనం వల్లే పార్టీ ఓటమి పాలైంది అంటూ తాజాగా వ్యాఖ్యానించారట. వైసీపీ అధినేత జనాలను పైన ఉన్న దేవుణ్ణి నమ్ముకున్నారు. తాను చేసిన మంచి పనులే తిరిగి గెలిపిస్తాయని బలంగా నమ్మారు. అయితే చంద్రబాబు లాంటి కుటిల రాజకీయ వ్యూహకర్త ఒకరు ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారు అని చెప్పి ఆయన మాట్లాడారట. అంటే ఇలాగ ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క తరహా తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే నోరు విప్పుతున్నారు ఒక్కొక్కరు. జగన్మోహన్ రెడ్డి రాంగ్ స్టెప్, కొంతమంది ఆల్రెడీ ఆయన రాంగ్ స్టెప్ వేశారు, ఆయన వల్లే ఓడిపోయామని చెప్పి కొంతమంది వెళ్ళిపోయారు. అవంతి శ్రీనివాసు, మోపిదేవి వెంకటరమణ ఇలాంటి వాళ్ళు, చివరికి విజయసాయి రెడ్డి, చివరి వరకు కూడా ఎన్నికల్లో 2024 ఎన్నికల ముందు వరకు కూడా జగన్ వెంట తిరిగిన ఆమె విజయలక్ష్మి గారు అనుకుంటా ఆమె పేరు, ఆమె కూడా వీళ్ళందరూ కూడా వాసిరెడ్డి పద్మ గారు కూడా వెళ్ళిపోయారు. ఆమె అయితే జగన్ నిర్ణయాలను ఓపెన్గానే మీడియా ముందు తప్పుపట్టారు. ఆయనకి చేత కాలేదు అది ఇది అని చెప్పుకొచ్చారు. అంటే ఓకే అలా చెప్పేసి వెళ్ళిపోయారు. ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉంటూ జగన్ వెంట ఉంటూ జగన్ నిర్ణయాలను ఇప్పుడు తప్పుపడుతున్నారు. అలాగే పొత్తుల విషయంలో కూడా వైసీపీ రాజకీయ పాలసీ మారాలని కూడా నేతలు కోరుకుంటున్నారు. వైసీపీ ఓటమికి 100 కారణాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ అధినాయకత్వం ఎప్పటికైనా పట్టించుకుంటుందా, జరిగిన తప్పుల మీద ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటుందా అంటే అది జగన్కే తెలియాలి. అలాగని చెప్పి ఇప్పుడు అంటే కూటమి అక్కడ 3 పార్టీలు కలిసి కూటమిగా అధికారంలోకి వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఓడిపోయిన పార్టీ నాయకులు వాళ్ళ అంచనాలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలంటే కూటమి కట్టాలి ఖచ్చితంగా, అది కూడా బీజేపీతో జత కడితేనే అధికారంలోకి వస్తాం అనేది అయితే భావించే వాళ్ళ సంఖ్య పెరిగిందట. కానీ ఇప్పుడు బీజేపీని ఆల్రెడీ వదులుకునే పరిస్థితులు అయితే టీడీపీ జనసేన లేవు. బీజేపీ వదిలి బయటికి రావాలి. కానీ ఎందుకు వస్తుంది రేపొద్దున్న బీజేపీ భవిష్యత్తు ఎవరితో ఉంది అని అనుకుంటే అప్పుడు బీజేపీ ఏమన్నా నిర్ణయం తీసుకోవచ్చు. లేదు ఈ మధ్యలో వాళ్ళకి పొత్తులు బాగానే ఉన్నాయి, పొత్తులు పొసగకపోతే కనుక విభేదాలు ఏమన్నా ఉంటే కనుక బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేం లేదు, హ్యాపీగానే ఉంది వాళ్ళ పొత్తు. అలాంటప్పుడు ఇంకెందుకు బయటకు వస్తారు? ఏది ఏమైనా పొత్తులో వెళ్తేనే గెలవగలం, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు అయితే మార్చుకోవాలి అనే వాళ్ళు కూడా, సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా వైసీపీలో ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు.